ఒక పల్లెటూరిలో రాము అనే యువకుడు శనివారం రాత్రి గ్రామానికి 5కి మీ దూరంలో ఉన్న పట్టణానికి సినిమా చూసేందుకు వెళ్ళాడు. సినిమా ముగిశాక అర్ధరాత్రి అయిపోయింది. బస్సు రాకపోవడంతో అతను నడిచే ప్రయాణం ప్రారంభించాడు. ఆ రాత్రి అంతా మేఘాల ఆవరణం, చీకటి, తడిగాలులు. మార్గం మధ్యలో ఉన్న పాత చెరువు దారిలోకి అతను అడుగుపెట్టాడు. అక్కడి వరకు వెళ్ళినంతవరకు ఎటువంటి భయం లేదు. కానీ ఆ చెరువు వద్దకి వచ్చినప్పుడు ఒక్కసారిగా కప్పగాలిలో వణుకుడు పుట్టింది. ఒక పురాతన వాహనం, 1950ల మోడల్ పల్లెటూరు లారీ చెరువు పక్కన నిలబడింది. అందులో ఎవరూ లేరు అని అనుకుంటూ రాము దాని పక్కగా నడవసాగాడు. అదే సమయంలో ఒక మహిళ వేషంలో ఉన్న ఆకృతి వాహనంలో నుండి దిగింది. తెల్ల బట్టలు, జుట్టు ముఖానికి ఎదురుగా, అడుగులు నేలని తాకకుండా తేలుతూ కదిలింది. రాము గుండె దద్దరిల్లింది. అక్కా, ఎవరు మీరు అని అడిగాడు. ఆమె తల పైకి లేపింది, కళ్ళు తెల్లగా మెరిశాయి. నోటి వెనుక నుండి బంగారు గొలుసు కనిపించేది. నా గదిలోకి వచ్చావా? ఇప్పుడు వెళ్లే దారి లేదు అని పిశాచి గట్టిగా అరిచింది. భయంతో గుండె పగిలిపోయేలా రాము పరుగెత్తాడు. వాహనం చప్పుడు లేకపోయినా ఆ పిశాచిని అడుగుల శబ్దం మాత్రం వెనక నుండి వినిపిస్తూ ఉండేది. చెరువు దాటిన తర్వాత ఆమె కనిపించలేదు. రాము ఊరికి వచ్చేసరికి చెరిగిపోయిన చొక్కా, చిలిపిన చెప్పులతో ప్రాణాలు మించినట్లు ఒళ్లంతా వణికిపోయాడు. ఆ రోజు తరువాత రాము ఒక్కడిగా చీకటి పడిన తర్వాత బయటకు రావడం మానేశాడు. పాఠం: కొన్ని రాత్రులు, కొన్ని దారులు మనుషుల కోసం కావు.